Hi, hello, praise the Lord. హాయ్ అందరికి వందనాలు. I hope everyone fine. అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. Now I like to share few God's words with you. అయితే ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది మాటలు మీ మధ్య పంచుకోవాలనుకుంటున్నాను. Book of Nehemiah chapter 8 verses 10 saying, "Don't be sad because the joy of the Lord will make you strong." నెహెమ్యా పుస్తకము 8వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు అని. Several times we may sad about our life. అయితే మనం అనేక సార్లు మన యొక్క జీవితాన్ని బట్టి మనం దుఃఖపడుతూ ఉంటాము. Several times we are afraid about our spiritual life. అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం ఆందోళన చెందుతూ దుఃఖపడుతూ ఉంటాము. Several times we go through very tough situation. అనేక సార్లు మన యొక్క సమస్యల గుండా మన ప్రయాణం అవుతూ మనం బాధపడుతూ ఉంటాము. At that time we cannot do anything. ఆ యొక్క సమస్య కూడా మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క సమయంలో మనం బాధపడుతూ ఉంటాము. Don't be sad because the joy of the Lord will make you strong. అయితే మీరు బాధపడవద్దు, ఎందుకంటే మీరు దుఃఖపడవద్దు. దేవుడిని ఆనందించడం వలన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. The tough situation, Lord will make you strong. ఆ యొక్క కష్టమైన పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. Those who are depending on God, the Lord will make you strong. ఎవరైతే దేవుని ఆనుకొని ఉంటారో దేవుడు వారిని బలపరుస్తాడు. God does not see Nehemiah background. మీరు చూసినట్లయితే దేవుడు నెహెమ్యా యొక్క బ్యాక్గ్రౌండ్ ని చూడలేదు. God does not see Israel power. ఇశ్రాయేలులో కలిగిన అధికారాన్ని వారి యొక్క బలగాన్ని దేవుడు చూడలేదు. But God chose them to do the wall of Jerusalem. అయితే దేవుడు ఆ యొక్క పాడైపోయిన యెరూషలేము గోడలను కట్టడానికి దేవుడు వారిని చూసి ఎన్నుకున్నాడు. Today I encourage you from these verses. అయితే ఈ యొక్క వచనము ద్వారా ఈ దినము నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. Don't be sad because the joy of the Lord will make you strong. మీరు ఏ విషయంలోనూ మీరు చింతించవద్దు, దుఃఖపడవద్దు. దేవుని యందు మీరు ఆనందించండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. Don't look at what you don't have, just look at what you have. అయితే మీరు ఏమైతే కలిగి ఉండలేదో వాటి వైపు మీరు చూడకుండా దేవుడు మీకు ఏమైతే అనుగ్రహించినాడో వాటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. Whether it is business, ఒకవేళ దేవుడు మీకు వ్యాపారాన్ని ఇచ్చాడా, whether it is study life, ఒకవేళ దేవుడు మిమ్మల్ని చదువుకోవడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడా, whether it is opportunity, ఒకవేళ దేవుడు మీ యొక్క జీవితంలో ఏదైనా అవకాశాన్ని మీకు ఇచ్చారా ముందుకు వెళ్ళడానికి, whatever it may be, అది ఏదైనా సరే, may God will make you strong. దేవుడు మీకు ఇచ్చిన వాటిలో, మీకు అనుగ్రహించిన వాటిలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. May God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. May God will strengthen us. దేవుడు మన అందరినీ దేవుడు బలపరచును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.